రైట్ ఇక న్యూటన్ డీటెయిల్స్. అల్లూరు జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్పై వస్తున్న ఆరోపణలు ఒక్కొక్కటిగా కలకలం రేపుతున్నాయి. సొంత భార్య పేరున్న కారుని అద్దెకు తీసుకుని ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు డ్రా చేశారన్న విమర్శలు, ఫీల్డ్ విజిట్లు చేయకుండానే టూర్ డైరీల్లో పర్యటనలు నమోదు చేశారన్న ఆరోపణలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. అసలు ఈ వ్యవహారం వెనుక నిజమేంటి? పత్రాలు ఏం చెబుతున్నాయి? జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాల్సినటువంటి ఓ అధికారి ఇప్పుడు తన బిల్లులకే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందా? లెట్స్ వాచ్. అల్లూరు జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈయన గారి అక్రమాలు చూసి జిల్లా ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. తన అవినీతి వ్యవహారంలో సాక్షాత్తు సీఎం కార్యాలయాన్ని కూడా లాగడంతో ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అల్లూరు జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్ తన దందాల వ్యవహారంలో సీఎం కార్యాలయాన్ని లాగడం మాత్రమే కాకుండా ప్రభుత్వ ఖజానా కూడా చిల్లు పెడుతున్నారు. దొంగ బిల్లులతో నెల 45,000 రూపాయలు దోచుకుంటున్నారు. అల్లూరు జిల్లాలో 35 పీహెచ్సీలున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లా వైద్యాధికారిదే. ఈ పర్యవేక్షణకు అలాగే జిల్లాలో పర్యటనలకు ప్రభుత్వం డిఎంహెచ్ఓ నాయక్కు వాహన సదుపాయం కల్పించింది. దీంతో ప్రైవేట్ వాహనాన్ని నాయక్ అద్దెకు తీసుకున్నారు. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను పనిచేస్తున్న సంస్థతో వ్యాపార లావాదేవీలు జరపకూడదు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. కానీ డిఎంహెచ్ఓ నాయక్ బయట వాహనం ఎందుకు పెట్టుకోవాలనుకున్నారో ఏమో. ఆయన బయట వాహనం అద్దెకు పెట్టుకుంది కూడా ఎవరిదో కాదు, ఆయన భార్య పేరుపై ఉన్న వాహనమే. ఇదే విషయం ప్రైమ్ 9 పరిశీలనలో తేలింది. తన భార్య పేరున ఉన్న తన వాహనం స్థానికంగా ఉన్న మేఘనా ట్రావెల్స్లో పెట్టి ఆ ట్రావెల్స్ ద్వారా అద్దెకు తీసుకున్నట్టుగా పత్రాలు సృష్టించారు. దీంతో తన సొంత వాహనాన్ని తానే అద్దెకు తీసుకున్నట్టయింది. అది ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఇదిలా ఉంటే ఈ వాహనం అద్దె నిమిత్తం నెల 45,000 రూపాయలు డ్రా చేసుకుంటున్నారు. అంతేకాదు, జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ పర్యవేక్షించాల్సిన ఈయన గారు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి కదలకుండా జిల్లాలో పర్యటించినట్టుగా తప్పుడు టూర్ డైరీ రాసి బిల్లులు పెట్టుకుంటున్నారు. గత 2 నెలలుగా ఈయన గారు ఎక్కడా ఫీల్డ్లో తిరిగిన దాఖలాలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నెల 2,000 కిలోమీటర్ల వరకు తిరిగేందుకు ఈయనకు అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో డిఎంహెచ్ఓ నాయక్ జిల్లాలో 5 పీహెచ్సీలను విజిట్ చేసినట్టుగా ఏప్రిల్ నెల టూర్ డైరీలో నమోదు చేశారు. కానీ వాస్తవంగా ఏ ఒక్క పీహెచ్సీని తనిఖీ చేయలేదని ప్రైమ్ 9 పరిశీలనలో తేలింది. హలో హలో, ఎవరండి? మీరు అరవింద్ స్టాఫ్ నర్స్ అండి? అవునండి. ఏం పేరు మేడం? రవికుమార్ అండి. ఓకే ఓకే. నేను ప్రైమ్ 9 టీవీ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మేడం ఏం లేదు, మన డిఎంహెచ్ఓ గారు ఉన్నారుగా, అవును సార్. ఈ 2 నెలలు ఎప్పుడైనా మీ పిహెచ్సికి వచ్చారా మేడం? ఈ 2 నెలలు రాలేదు సార్. రాలేదు సార్. ఏప్రిల్ కానీ మార్చిలో కానీ రాలేదండి? ఏప్రిల్లో మార్చిలో రాలేదు సార్. ఓకే. ఒక్క నిమిషం సార్, రిజిస్టర్ కూడా చూస్తున్నాం, సైన్స్ ఉంటాయి కదా. మా డ్యూటీలో అయితే ఎప్పుడు రాలేదండి. ఏప్రిల్ 25వ తారీఖు చూడండి మేడం. ఏప్రిల్ సార్ 25. రాలేదు సార్. ఓకే మేడం. డాక్టర్ ఎవరండి ఆ పిహెచ్సిలో? ప్రస్తుతానికైతే కొత్త వాళ్ళు 2 వచ్చారు సార్. కొత్త మేడంలు వచ్చారండి? అవును, కొత్త వాళ్ళు వచ్చారండి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. నేను ప్రైమ్ 9 టీవీ నుంచి మాట్లాడుతున్నా. ఓకే ఓకే. ఏం లేదు సార్, మన డిఎంహెచ్ఓ గారు ఉన్నారుగా? అవునండి, అవును. ఆయన ఈ లాస్ట్ 2 months లో ఎప్పుడైనా మీ పిహెచ్సికి వచ్చారా? లాస్ట్ 2 months లో పిహెచ్సి విజిట్ కి ఎప్పుడైనా వచ్చారండి? ఫీల్డ్ విజిట్ కి అట్లా? లాస్ట్ 2 months లో అయితే రాలేదండి. ఓకే ఓకే సార్. 2 months బ్యాక్ అయితే ఒకసారి వచ్చారండి. 2 months బ్యాక్ కాదండి, లాస్ట్ 2 months, ఏప్రిల్ కానీ మార్చి కానీ? మార్చ్ ఏప్రిల్లో రాలేదండి. ఓకే సార్, ఓకే సార్. ఆ ఇన్ఫర్మేషన్ అన్ని మీ నెంబర్ లేక నేను వాళ్ళ నెంబర్ గురించి ట్రై చేశాను. ఓకే అండి. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. ఓకే. కృష్ణమూర్తి నాయక్ ఏప్రిల్ 1వ తేదీన కిలగడ పీహెచ్సీ తనిఖీ చేసినట్టుగా టూర్ డైరీలో రాశారు.
ఏప్రిల్ 21న పెద్దబయలు, 25న ఆర్వీ నగర్, 28న రాజేంద్రపాలెం పిహెచ్సి తనిఖీ చేసినట్టుగా తప్పుడు వివరాలతో టూరు డైరీ నమోదు చేశారు. వాస్తవానికి మాత్రం డిఎంహెచ్ఓ నాయక్ ఇప్పటివరకు ఏ ఒక్క పిహెచ్సి కూడా తనిఖీ చెయ్యలేదు. కానీ తనిఖీ చేసినట్టుగా బిల్లులు మాత్రం పెట్టుకున్నారు. హలో హలో చెప్పండి. ఆ, డాక్టర్ నిఖిల్ గారండి, అవునండి. పెదబయలు పిహెచ్సి కదా సార్? అవునండి. ఓకే, నేను ప్రైమ్ 9 టీవీ నుంచి మాట్లాడుతున్నా చెప్పండి. సార్. ఏం లేదు సార్, ఏప్రిల్ మార్చిలో డిఎంహెచ్ఓ గారు మీ పిహెచ్సికి ఏమైనా వచ్చారా? మార్చ్లో అప్పుడు ఒకసారి ఏప్రిల్ ఈ మధ్య రాలేదులే. మార్చ్ రాలేదు. ఆహా, ఓకే ఓకే. ఉమ్. అంటే మార్చ్ ఏప్రిల్ 21 మీ పిహెచ్సికి వచ్చినట్టుంది. రికార్డులోనా? ఒక్క నిమిషం ఆ డేట్ లో చెక్ చేసి మీకు కాల్ చేయను ఏమైనా ఉన్నాయని. 21 ఉందండి. పిహెచ్ విజిట్, ఫీల్డ్ విజిట్, ఏకలవ్య ఏదో విజిట్ అని రాసుకున్నాడు ఆయన. ఏప్రిల్ ఈ స్కూల్ అవుట్ బ్రేక్ అయింది న్యూస్ వచ్చింది అప్పుడు. అదే పిహెచ్ ఆయన రాదు, డిఏఓ గారు వచ్చారు. అదే ఈ నకిల్ గారు ఉంటారు కదా, ఆయన వచ్చారు. ఓకే ఓకే ఓకే. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నా సార్. ఉమ్. ఏప్రిల్ 1న అయితే రాలేదు సార్. ఓకే సార్, ఓకే ఓకే. అయితే కిలో కూడా కానీ ఉంది సార్, అక్కడ కూడా ఒకసారి కనుక్కోండి. కిలో కూడా ఉన్నదండి అంతే. కిలగాడ ఉంది, కిలో కూడా 2 పిహెచ్సీలు ఉన్నాయి. ఒకవేళ మీది కిలగాడ అని ఉందండి ఇందులో. నాది కిలగాడ రాలేదు సార్. ఓకే సార్, ఓకే ఓకే. దీంతో తప్పుడు రాతలతో ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టి నెల నెల ప్రభుత్వ సొమ్ము మింగటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికారి అయ్యుండి ప్రభుత్వ సొమ్మును తప్పుడు రాతలతో, తప్పుడు బిల్లులతో నెల నెల 45,000 రూపాయలు దోచుకోవడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై తక్షణం దర్యాప్తు జరిపి ఈయన గారిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 21న అల్లూరు జిల్లా డిఎంహెచ్ఓ నాయక్పై రీజనల్ డైరెక్టర్ రాధారాణి విచారణ జరిపారు. మరికొంతమందిని కూడా రాధారాణి ప్రశ్నిస్తున్నారు. రాత్రికి రాత్రే జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తక్షణం బయలుదేరి రావాలని ఆదేశాలందినట్టుగా తెలుస్తోంది.